లాస్ట్ వీడియోలో మనం డిఎస్ఏ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అయితే మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ వెబ్ డెవలప్మెంట్లో మనం ఏం చేస్తామో దాని గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. లెట్స్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఈ వెబ్ డెవలప్మెంట్లో మనం ఏం చేస్తామంటే వెబ్సైట్స్ నిండే వాటిని బిల్డ్ చేస్తాం. వెబ్సైట్ బిల్డ్ చేయడం అంటే మనం వెబ్సైట్స్ నిండే వాటిని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయిగా. ఇలా ఇది వెబ్ డెవలప్మెంట్ మనం నేర్చుకోవడం వల్ల ఇట్లాంటి వెబ్సైట్స్ అనే వాటిని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలంటే మనకి రెండు తెలిసి ఉండాలి. ఒకటేమో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఇంకోటేమో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే నువ్వు ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో నీకు ఏవైతే కనిపిస్తాయో అంటే బయట కనిపించాయి అంటే లాగిన్ బటన్ ఎక్కడ ఉండాలి, హోమ్ బటన్ ఎక్కడ ఉండాలి, మెనూ బార్ ఎక్కడ ఉండాలి, నువ్వు ఇన్స్టాగ్రామ్ తీసుకున్నట్టయితే మెసేజ్ బార్ పైన ఎక్కడ ఉంటుంది కదా అది ఎక్కడ ఉండాలి, లైక్ ఎక్కడ ఉండాలి అంటే యూజర్ ఏవైతే చూస్తాడో వాటిని డిజైన్ చేసేవాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు యాప్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నీకు లాగిన్ అడుగుతుంది. నీ లాగిన్ డీటెయిల్స్ నువ్వు ఎంటర్ చేస్తావు కదా, ఈ లాగిన్ డీటెయిల్స్ అన్నిటినీ ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఆ లాగిన్ డీటెయిల్స్ అన్నిటిని ఆ యాప్ ఒక్క సర్వర్లో పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ వెబ్సైట్లోకి వెళ్ళావు, నీ పని నువ్వు చేసుకున్నావు, మళ్ళీ బయటకు వచ్చేసినావు, మళ్ళీ వెబ్సైట్లోకి పోవాలనుకున్నావు. ఓకే, అప్పుడు మళ్ళీ నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలిగా, సైన్ అప్ అవుతావు. అప్పుడు సైన్ అప్ అయ్యేటప్పుడు నీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తావు. అప్పుడే ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే నీ డీటెయిల్స్ అన్నిటిని తీసుకొని సర్వర్లో వెతుకుతాడు, ఆ యాప్ ఒక సర్వర్లో. ఒకవేళ నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో నీది డేటా మొత్తం నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఒకవేళ నీ యూజర్ నేమ్ కానీ నీ పాస్వర్డ్ కానీ తప్పు ఉంటే ఇది కరెక్ట్గా లేదు, ఇక్కడ నువ్వు మా యాప్ ఒక డేటాబేస్లో లేవు, కరెక్ట్ చేసుకొని నీ నేమ్ కానీ నీ పాస్వర్డ్ కానీ అని రిటర్న్ ఇస్తాడు. ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ మెయిన్ పని ఏమంటారంటే యూజర్ యొక్క డేటాని వాడు యాప్ సర్వర్లో వాడు పెట్టేస్తాడు. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. మొత్తం వెబ్ డెవలప్మెంట్లో ముగ్గురు పని. ఒకటేమో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇంకోటేమో బ్యాక్ ఎండ్ డెవలపర్. ఈ రెండు తెలిసినోడే ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంటును బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రెండు తెలిసినోడు ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, ఇది మనకి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.